FTL పరిధిలోని కట్టడాలపై హైడ్రా కొరడా జడిపిస్తోంది. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ నేత జన్వాడ ఫామ్ హౌస్ FTL పరిధిలో ఉండడంతో తమ కట్టడాలను హైడ్రా కూల్చే అవకాశం ఉందని హైకోర్టులో ముందస్తు పిటిషన్ దాఖలు చేశారు. హైడ్రా కూల్చకుండా స్టే ఇవ్వాలని పిటిషన్ వేశారు. తెలంగాణ ప్రభుత్వం, హైడ్రా కమిషన్, రంగారెడ్డి కలెక్టర్, శంకర్పల్లి రెవెన్యూ అధికారి, చీఫ్ ఇంజనీర్, లేక్ ప్రొటెక్షన్ కమిటీ సభ్యులను ప్రతివాదులుగా పిటిషనర్ చేర్చారు. FTL పరిధిలోని కట్టడాలపై హైడ్రా కొరడా జడిపిస్తోంది. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ నేత జన్వాడ ఫామ్ హౌస్ FTL పరిధిలో ఉండడంతో తమ కట్టడాలను హైడ్రా కూల్చే అవకాశం ఉందని హైకోర్టులో ముందస్తు పిటిషన్ దాఖలు చేశారు. హైడ్రా కూల్చకుండా స్టే ఇవ్వాలని పిటిషన్ వేశారు. తెలంగాణ ప్రభుత్వం, హైడ్రా కమిషన్, రంగారెడ్డి కలెక్టర్, శంకర్పల్లి రెవెన్యూ అధికారి, చీఫ్ ఇంజనీర్, లేక్ ప్రొటెక్షన్ కమిటీ సభ్యులను ప్రతివాదులుగా పిటిషనర్ చేర్చారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నరసింహరావు అందిస్తారు. నరసింహరావు, ఇదే చంద్రిక, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత హైదరాబాద్ లో ప్రధానంగా చెరువుల పరిసరాల్లో FTL పరిధిలో అక్రమంగా నిర్మించినటువంటి భవనాలను అదే భవనాలపైన అదేవిధంగా ప్రభుత్వ భూముల పరిరక్షణ కోసం ఏర్పాటు చేసినటువంటి హైడ్రా చాలా దూకుడుగా ముందుకు వెళ్తుంది. అక్రమ నిర్మాణాలపైన కొరడా జడిపిస్తా ఉంది. పెద్ద ఎత్తున కూల్చివేతల్ని చేపట్టింది. సో ఈ క్రమంలో ఇప్పుడు జన్వాడ చుట్టూ రాజకీయము తిరిగింది. జన్వాడ మీద విస్తృతమైనటువంటి చర్చ జరుగుతుంది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండగానే ప్రస్తుత ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి జన్వాడ ఫామ్ హౌస్ అక్రమము, అక్కడ నిబంధనలకు విరుద్ధంగా నిర్మించారు, కేటీఆర్ ఒక రాజభవనాన్ని నిర్మించుకున్నారని చెప్పి తీవ్రమైనటువంటి ఆరోపణలు చేశారు. ఏకంగా ఆనాడు జన్వాడ ఫామ్ హౌస్ కు వెళ్లారు. అదేవిధంగా అక్కడ డ్రోన్ ఉపయోగించి వీడియోలు, ఫోటోలు తీశారని చెప్పి ఆనాడు ప్రస్తుత ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి మీద కేసు పెట్టినటువంటి నేపథ్యంలో ఆయన ఆ కేసులో జైలుకు కూడా వెళ్ళొచ్చినటువంటి పరిస్థితి ఉంది. సో ఈ పరిణామాలన్నింటి నేపథ్యంలో ఇప్పుడు హైడ్రా దూకుడుగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితుల్లో జన్వాడ పైన కూడా కూల్చివేతలు జరుపుతారనేటువంటి కోణంలో విస్తృతమైనటువంటి చర్చ అయితే జరుగుతా ఉంది. సో ఈ నేపథ్యంలో గత కొద్ది రోజులుగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియాలో విస్తృతంగా అక్కడ ఇంకా మరికొంతమంది కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులకి ఆ జన్వాడ పరిసరాల్లో ఫామ్ హౌస్లు ఉన్నాయి, వాటన్నింటినీ కూల్చేస్తారా అంటూ సోషల్ మీడియాలో ఎదురుదాడి చేసేటువంటి ప్రయత్నం జరుగుతా ఉంది. ఒకవైపు ఇటు ఎదురుదాడి చేస్తూనే మరొకవైపు జన్వాడ ఫామ్ హౌస్ కు సంబంధించి కూల్చివేతలు చేపట్టకూడదు అని చెప్పి ముందస్తుగా హైకోర్టును ఆశ్రయించారు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేత. వెళ్ళి అక్కడ కూల్చివేతలు జరపకుండా జన్వాడ ఫామ్ హౌస్ ను కూల్చివేయకుండా స్టే ఇవ్వాలని చెప్పి హైకోర్టును వారు ఆశ్రయించారు. అందులో ప్రధానంగా హైడ్రా కమిషనర్ ను, ప్రభుత్వాన్ని, అదేవిధంగా రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ను, అక్కడ స్థానికంగా ఉన్నటువంటి రెవెన్యూ అధికారులను ప్రతిపాదనగా చేర్చి అక్కడ స్టే ఇవ్వాలని చెప్పి హైకోర్టుకు వెళ్లారు. దీనిపైన హైకోర్టు ఏ విధంగా స్పందిస్తున్నటువంటిది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. దీనిపైన విస్తృతమైనటువంటి చర్చ జరుగుతా ఉంది. ఇదే చంద్రిక. థ్యాంక్ యూ నరసింహరావు.